అంటే బాబ్రీ మసీద్ అండ్ మందిర్ విషయం చాలా పీక్ స్టేజ్కి వచ్చింది అప్పుడు. ఆ టైంలో మా ఇష్యూ ముందుకు రావడం అనేది నిజంగా ఒక బాంబు లాంటి సమస్య అది. మేము ఎప్పుడైతే పెళ్లి కోసం వెళ్ళామో రిజిస్ట్రార్ మా పెళ్లి చేయడానికి సిద్ధపడలేదు. కులమతాల అడ్డుగోడను కూల్చి ఓ ప్రేమాలయాన్ని కట్టుకున్నారు జ్యోతి, వహీద్. వాళ్ల ప్రయాణంలో లెక్కలేనన్ని సవాళ్లు, ఒడిదుడుకులు. వీరి ప్రేమ కథ 33 ఏళ్ల క్రితం మొదలైంది. మాది తరతరాల పరిచయం. మా తాతలు, మా ఫాదర్, వాళ్ళ ఫాదర్ అండ్ వీళ్ళింటికి వచ్చిపోవడం, ఇలా ఒకే ఊరు అవ్వడం వల్ల మాది పెరకకొండారం, నల్గొండ డిస్ట్రిక్ట్ పెరకకొండారం మా ఊరు. మా జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది కూడా పర్టికులర్గా ఈ రోజు స్టార్ట్ అయిందని చెప్పే విధంగా లేదు. ఐ లవ్లు చెప్పుకోవడాలు ఏమీ లేవు. కాకపోతే ప్రేమ అనేది ఒకరి కళ్ళలో ఒకరికి చాలా ఈజీగా తెలిసిపోయేది. జ్యోతి రెడ్డి కులానికి చెందిన హిందువు, వహీద్ ముస్లిం. జ్యోతి కుటుంబానికి వహీద్ అంటే ఇష్టమే కాని ఓ ముస్లిం వ్యక్తి తమ ఇంటికి అల్లుడుగా రావడాన్ని ఆమె కుటుంబం అంగీకరించలేకపోయింది. పెళ్లి ఒకవేళ మతమే కనుక అర్థమైతే హిందూ మ్యారేజ్ ప్రకారంగా పెళ్లి చేసుకోవడానికి కూడా నేను నా ప్రపోజల్ పెట్టడం జరిగింది. అన్ని ప్రయత్నాలు చేసినాం, కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్కు అయ్యే పరిస్థితి లేని పరిస్థితిలో మాత్రమే మేము స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా పెళ్లి చేసుకోవడానికి మాకు నెలకు పైన పడింది. పెదనాన్న, పిన్నమ్మ అంటూ ఆప్యాయంగా మాట్లాడుకునే మాటలు ఒక్క క్షణంలో మాయమయ్యాయి. రెండు కుటుంబాల్లో ఒకరంటే ఒకరికి ద్వేషం నిండిపోయింది. ఆ మతం కంటే కూడా భయం అనేది ఎక్కువ డామినేట్ చేసింది. అటు చంపేయడానికి కావచ్చు, పట్టుకొని వచ్చి విడదీసే ప్రయత్నం కావచ్చు, అన్నీ జరిగినాయి. ఒక స్టేజీలోనైతే నేను ఎందుకు ఇంతమందిని ఇబ్బంది పెట్టి కేవలం నేను పెళ్లి చేసుకోవాలా అని నేను ఒక వారం 10 రోజులు డ్రాప్ అయ్యాను. కానీ నా వల్ల కాలేదు. పెళ్లి స్ట్రగుల్ని దాటిన తర్వాత ఆర్థికపరమైన స్ట్రగుల్స్, ఇద్దరు ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాల వల్ల అలాంటి ఆటుపోట్లను కూడా మేము తట్టుకొని బయటికి రాగలం. నిజం చూడండి, తిండికి వెళ్ళని స్టేజ్ నుంచి మనం ఒక 15-20 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్టేజ్కి వెళ్ళాము అంటే అందులో ఎన్ని ఒడిదొడుకులు ఉండుంటాయి. కాని ఒక్కసారిగా కన్నవారికి దూరమై బతకడం, ధైర్యంగా ముందడుగేయడం అంత సులభం కాదంటారు జ్యోతి, వహీద్. అందుకే కుల నిర్మూలన సంఘం ద్వారా కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న 1000కి పైగా జంటలకు ఆసరాగా నిలబడ్డారు ఈ జంట. మేము పెళ్లి చేసుకున్న తర్వాత కుల నిర్మూలన సంఘంలో పనిచేసే క్రమంలో అనేక మందికి మేము కులాంతర మతాంతర పెళ్లిళ్ళు కూడా దగ్గరగా ఉండి మాలాగా ఎవరు కూడా ఇబ్బంది పడొద్దనే ఒక లక్ష్యంతో వాళ్లకు సపోర్టింగ్గా ఉండడం అనేది మేము చేస్తూ వస్తున్నాము. అప్పటి నుంచి ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అది కొంతమందికైనా మేము సపోర్ట్ చేయగలగాలి అనేది మా ఉద్దేశం. హిందూ ముస్లింల మధ్య ద్వేషం నానాటికి పెరిగిపోతోందని, ఈ పరిస్థితులు చూస్తే చాలా బాధగా ఉందంటున్నారు జ్యోతి. పూర్తిగా మతము, ఓటు అనేది రాజకీయం, ఇవన్నీ ముడిపడిపోయినాయి. రాజకీయ నాయకులు చాలా ఇష్యూస్ ని మతంతో ముడిపడి పనిచేస్తున్నారు. టెక్నాలజీ పరంగా మనం ఎంతో వెళ్ళిపోతున్నాం ముందుకు, కానీ ఈ కులం మతాన్ని అర్థం చేసుకున్న విషయంలో పాతాళానికి వెళ్ళిపోతున్నాం. తమ పెళ్లిని అంతలా వ్యతిరేకించిన తన కుటుంబం ఆలోచన తీరును మార్చగలగడం చాలా సంతోషాన్నిచ్చిందంటారు జ్యోతి. మా అక్కయ్య కూడా తనకు ఏకైక సంతానం అమ్మాయి. మా అక్కయ్య కూడా బలంగా వ్యతిరేకించిన వాళ్ళు మా పెళ్లిని, కానీ మాతో ఉండి తను అరేంజ్ ఇంటర్ కాస్ట్ పెళ్లి తన కూతురికి చేసింది. అంటే అంతగా వాళ్ళు ప్రభావితం అవ్వడం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చిన విషయము. ఆ పెళ్లి కూడా వాళ్ళు సాంప్రదాయ పెళ్లి కాకుండా వాళ్ళు కూడా దండలు మార్పిచ్చి ఇట్లా రిజిస్టర్ మ్యారేజ్ చేశారు. మరి ఇద్దరూ కులమతాలు వద్దనుకున్నారు కాబట్టి వీళ్లకు పండగలు పబ్బాలు లేవనుకుంటే మీరు పొరపడ్డట్టే. కానీ మాకేదైనా పండగ అంటే 26 జనవరి పెద్ద ఎత్తున 300-400 మనుషులతోనే మేము ఒక కులమతాలకు అతీతమైన ఒక పండుగను చేస్తాము. అంబేద్కర్ జయంతి మాకు పెద్ద పండుగ, పూలే జయంతి, సావిత్రిబాయి పూలే వీళ్ళ జయంతులు మాకు పెద్ద పండుగ. మనుషులు సంతోషంగా ఉండడమే కదా పండగ. ఈ ఐడియాలజీని మేము రూపొందించుకోవడం వల్ల మాకు నిత్యం పండగలాగా అనిపిస్తుంది. ప్రేమకు వీరిచ్చే నిర్వచనం ఒకటే: ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరి ఆలోచనలను మరొకరు గౌరవించడం.
నిజానికి పాప పుణ్యాలని దాన్ని నేను నమ్మను, కానీ నాకు మటుకు మనసులో ఏదో అనిపిస్తుంటది, ఏం పుణ్యం చేశానో ఇలాంటి అని దొరికారు.